ఏంటి నాన్న? అనితని లంచ్కి రమ్మన్నాను, వచ్చిందా? రావటం అయింది, తనే వంట చేస్తానని నడుము బిగించి వంటింట్లో దూరటం అయింది. అనిత వంట? అన్న నాకెందుకు నాన్న ఇంత అన్యాయం చేస్తావు? అన్యాయమా? నీకేం ద్రోహం చేశాను? నువ్వు ప్రాణత్యాగాలు ఉడిగడుతున్నావు. నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నాన్న, ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో చచ్చిపోతారు, బాంబు పేలు చచ్చిపోతారు, యాక్సిడెంట్ అయిపోతారు. కానీ అదేం తమాషాను, అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా హాయిగా టపాకట్టేస్తా. అయ్యో చాలా ఏదో ఆడ మనిషిన నిల్లు కదా అని కమ్మగా వండి పెడదాం అనుకున్నాను. అదెంత బుద్ధి తక్కువ నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బాడీ నచ్చి నాకేం అక్కర్లేదు. నాకు తెలుసు నాన్న, నువ్వు బాపు గారితో దిగిన ఫోటో ఓకే 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 ఏం చేస్తావు చేసుకో. నాన్న కొట్టావా నిన్ను? నాకు మాత్రం పర్వతాలు మోస్తున్నట్టు నిన్ను. బాపు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్ల లేవు? సారీ సారీ సారీ. అమ్మాయి గారు పాలండి, అబ్బాయి గారు సేమియా అండి. మీరు పంచదార వేసేసారంటే నేను జీడిపప్పు యాలిక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి తినిపిస్తుందండి. ఈ భావన నాకు అర్థమైంది, కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు, మిగతా గ్రంథం నేను నడిపిస్తా. నాన్న, ఏ నాన్న, మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. ఆ ముచ్చట కూడా జరిపించేస్తే. ఏ ముచ్చటానా? అది ఏమిటో అది నువ్వు నేను చెప్తున్నా కదా. ఏం లేదురా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. ఇప్పుడు నాన్న కొంపదీసి మేము ఇద్దరం లవర్స్ అనుకుంటావా? పిచ్చి నాన్న, జోక్ కాబట్టి ఏంటి అంటే మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా? ప్రేమ నవ్వుతారు. మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా, ఫ్రెండ్షిప్, క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా. ఫ్రెండ్షిప్ అంటే అన్నా చెల్లెలు టైపా? కాదు. పోనీ అక్కా తమ్ముడు టైపా? కాదు. అయ్యి బాబోయ్, ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి? అసలు అది ఎలా కుదురుద్దండి? మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి, ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి. ఇది ఏది కాకుండా ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి. ఒరే మట్టి బుర్రా, నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పని చూసుకోపో. వాడే కాదురా, ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఏ ఫ్రెండ్షిప్ మాత్రం బంధం కదా. ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి, నా భావాలు తనకు నచ్చుతాయి. వీఆర్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా. సొసైటీ నమ్మింత అవసరం మాకు లేదు. ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. మీకు ప్రాబ్లం కాదురా, నాకు ప్రాబ్లం. మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిసిపోయాను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవడం వల్ల అది కుదరటం లేదు. ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని. డోంట్ వరీ అంకుల్, విజయ్కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది. హలో పెళ్ళాం. అంకుల్, మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది. ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకున్నావు? వెళ్తున్నావు ఏంటి బాసు? ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని అలా ఉండిపోయావు. బాక్స్ బద్దలైందా? నా బ్రహ్మచర్యమే బద్దలైపోయింది. అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో వెళుతున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ ఇచ్చేసింది. అర్థమైంది నా బ్రతుకు. ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా. ఆ కారుతోలే పొట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు. వాడికి వల వేస్తా, ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా. నీ రెస్ట్లెస్నెస్ చూస్తూ
నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని. వావ్, డబుల్ వావ్. అసలు ఫస్ట్ డెకరేషన్ లో నేను ఢామ్ అని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. ఏయ్! ఏయ్! అంత బాగుందన్నావు కదా, ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా? చిచ్చి, ఏయ్! కనీసం ముద్దైనా ఇస్తావా? ఏడా మాటలు. నేను తను లవ్ చేస్తానేమో డౌట్ గా ఉందో. డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకుందామని థ్యాంక్ యూ. ఓకే, మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో, కల్చర్ ఏంటో, హాబీస్ ఏంటో వివరంగా తెలుసుకుంటాను. అడ్రస్ చెప్పు. ఆ అడ్రస్ తెలుసుకోమని మన హరిని మార్కెట్ కి పంపించాను. మట్టి కంపు కూడా హలో, ఎక్స్క్యూజ్ మీ, చేతిలో ఏమిటి? చేపలు. చేపల చాలా బాగున్నాయి. అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చాను. ఆ పిల్ల పేరేంటి, అడ్రస్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి. చేతి అలాగే చేపలు లోపల పెట్టి చెప్తా. నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా? అడ్రస్ అడిగితే డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు. ఓ, ఇది మీ సంప్రదాయమా? మరీ అంత వినయం అక్కర్లేదు, వివరాలు చెప్తే చాలు. టైటానిక్. టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా? మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా? నేను చచ్చినా చెప్పను. అబ్బా 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 అబ్బా. ఏరా, మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా? టైటానిక్. ఈ టైటానిక్ ఆడేవాడరా బాబు. కొట్టక ముందు దండం పెట్టాడు, కొట్టిన తర్వాత దండం పెట్టాడు. ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదే చాలు. విజయ్, ఇదే ఫ్లవర్ బొకే షాప్. తెలుస్తోందా ఫ్లవర్? అమ్మాయి ఏది? కంగారు పడతారేంటి? 10 అవ్వాలి కదా. అవునవును, వచ్చేస్తుంది వచ్చేస్తుంది. వచ్చేసింది. హలో. ఏంటిది? పువ్వు. ఎందుకు? లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీదేంటి? మళ్ళీ పువ్వు. ఎందుకు? మళ్ళీ లవ్. థ్యాంక్ యూ సో సో మచ్. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్. మై గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. అదయ్యింది. అవును. అదిగో. థ్యాంక్ యూ. ఈ పువ్వు తీసుకెళ్ళి అమ్మాయికి ఇవ్వు. వెళ్ళు, వెళ్ళు. డోంట్ మిస్ ది ఛాన్స్. అవి బాగున్నాయి కదా? ఆ రోజ్ కలర్ బొకే చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది? ఐ లవ్ యూ. నా పేరు తెలీదు, ఊరు తెలీదు, అభిప్రాయం తెలీదు. ఏదో ఒక పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అంటావా? ఇన్స్టెంట్ కాఫీలకి ఇన్స్టెంట్ లవ్ ఏంట్రా? అసలు ఈ లవ్ ఏంటని నాకు అసహ్యం. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసావంటే ఐఎస్ఐ ఏజెంట్ వచ్చి పోలీసులు కప్పిస్తా. ఇడియట్. పయనించేవో చిలుక ఎగిరిపో, ఆపో. పాడైపో. అసలు నేను బాధలో ఉంటే పైగా ట్రాజడీ సాంగ్స్ ఏంట్రా? సిగ్గు లేకపోతే సరే. ఏ? నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. ఏంటంట నువ్వు డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు? ఏదో ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది. అందుకేనా పారిపోయా? రాకపోతే చెంప చెల్లుమనేది తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శాంతికి ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు. ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అందంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉందనేగా అర్థం. ఏమో అసలు తను ఎలా డీల్ చేయాలో అర్థం కావటం లేదు. అంత తేలిగ్గా అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది? యునో, ఆడపిల్ల మనసు బల్బు లాంటిది. స్విచ్ ఎక్కడుందో తెలుసుకుని ఆన్ చేస్తే పెరుగుతుంది. ఆ స్విచ్ పక్కనే టైటానిక్ గార్డ్ ఉంటాడు. టైటానిక్ ఎవట్రా? నువ్వు వలచిన శాంతి బాడీ గార్డ్. వాడు మనకు దండం పెడతాడు. దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు. కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు. ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు. ఏమిటి? నేను వినేశాను.
ఎస్ మేడం. టెల్ మీ యువర్ డ్రీమ్ షిడ్నీ షెల్డన్ బుక్ వచ్చిందా? సారీ మేడం, స్టాక్ వచ్చి రాగానే అయిపోయింది. ఒక కాపీ ఉంచమని చెప్పాను కదా. సారీ అండి. హలో మిస్, జస్ట్ ఎ మూమెంట్ ప్లీజ్. మీరు ఒక పురుగు. వాట్? పురుగా? యు మీన్ ఇన్సెక్ట్? మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నాను, రైట్? మీ కళ్ళ గురించి చెప్పండి. టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని షిడ్నీ షెల్డన్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్కి వచ్చారు. స్టాక్ లేదన్నారు. దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు, అవునా కదా? మీకెలా తెలుసు? మాకింకా చాలా తెలుసు. నేనే మాట్లాడాను. మరి మీ లిప్ కదలేదేంటి? లిప్పు కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్. యు మీన్ వెంట్రలోకిజం? యా, వెంట్రలోకిజం. ఓకే దెన్. నేను ఆ బుక్ కోసం వచ్చానని మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్. అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది. అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా? యా, నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా? యా. వీడికి ఫేస్ రీడింగ్ రాదు, పాడు రాదు. నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి ఈ వ్యధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా, అవునా? ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చని? యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్. టెల్ మీ యువర్ డ్రీమ్స్. టేక్ ఇట్ ప్లీజ్. థాంక్యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. మిస్ శాంతి. నేనే పిలిచాను. అన్నట్టు నా పేరు మీకెలా తెలుసా? అదే నాకున్న ఎక్స్ట్రా డెకరేషన్. ముందు నుంచి చూసి భావం, వెనక నుంచి చూసి నామం చెప్పగలను. వావ్. బై ద వే, నాకు ఈ ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు. సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని, మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాను. బాయ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు. ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు. చాలా డేంజర్. రాత్రి 10 గంటలకి. టిపికల్ గాయ్. చూడండి, ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు. తలుచుకోను, అస్సలు తలుచుకోను. తలుచుకున్నా వచ్చాను. నేను తలుచుకోలేదు. ఇన్ఫాక్ట్ తలుచుకోకూడదని గట్టిగా అనుకున్నాను కూడా. తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాం, అందుకే వచ్చాను. అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో. మా అమ్మ నాన్న చూసారు, చాలా డేంజర్. ప్లీజ్. అది కూడా చెప్తారా తలుచుకోవద్దు డేంజర్ అని? నో, ఐ కాంట్ హెల్ప్ ఇట్. అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో. Okay. వెళ్ళు, వెళ్ళవద్దండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. వెళ్ళవద్దండి. వెళ్ళు. మాయ్, ఎవరిని వెళ్ళమని చూస్తున్నావు? అక్కడ ఎవరు లేరు. అయితే అంతా నా భ్రమ? ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నవల్ అవి చదవదంటాను. డాడీ, ఇవాళ నాకు ఒక యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ ఫెల్లో కనపడ్డాడు. మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు. నేనేం బుక్ కొనాలనుకుంటున్నానో అది కూడా చెప్పేశాడు. అంతేకాదు, రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు. నేను తలుచుకున్నాను, వచ్చేసాడు. నేను నమ్మను గాక నమ్మను. లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం? నీ మొహం. నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. వర్తమాట గడ్డం వస్తే రౌరవాది నరకాలు పట్టిపోతావే పాపిస్తానా అన్నాడు సర్వ తండ్రి తన భార్యతో ఈ నవల్లో. డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు. పదండి పదండి. ఆ అమ్మాయి పడుకున్నావు కదా, ఏమీ వెళ్ళలేదు కదా. అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి నేను ఏమీ అనుకోను. డబ్బు ఎక్స్క్యూజ్ మీ. హాయ్, నా పేరు ప్రకాష్. నా పేరులో క్యాష్ ఉన్నట్టే నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడు ఉంటుంది. మోడలింగ్ ఫోటోగ్రాఫర్ ని. కచ్చాక్. కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్? నో. అట్లీస్ట్ ద ఐస్, జస్ట్ ద నోస్. నో. ఓకే ఫైన్. ద లిప్స్? నో. కమ్ ఆన్, సే సంథింగ్. నో 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 నో. అయినా నా ఫోటో మీకెందుకు? లుక్ మిస్, ఎక్స్క్యూజ్ మీ. మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు కనుక మోడలింగ్ లైన్కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు. ఓహో సారీ, మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు. కచ్చాక్.